హలో మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మాస్టర్స్ ఆన్లైన్. ఈ క్లాస్లో 16వ ఆర్థిక సంఘం సంబంధించిన ముఖ్యమైన అంశాలను మనం డిస్కస్ చేద్దాం. సో 16వ ఆర్థిక సంఘం సంబంధించిన రిపోర్టును ఇటీవల 2026-27 బడ్జెట్లో మా ఆర్థిక శాఖ మంత్రి పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి ఈ ఆర్థిక సంఘానికి సంబంధించిన ఈ ఏవైతే సూచనలు ఉన్నాయో, అంటే రాష్ట్రాలకి ఎంత శాతం పన్నులు కేటాయించాలి, పన్నుల వాటాలు కేటాయించాలి, తర్వాత ఏ రాష్ట్రాలు ఎక్కువ నిధులు కేటాయించారు అనే కొన్ని అంశాలను మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ ఆర్థిక సంఘం అనేది 2 సబ్జెక్టులో ఇంపార్టెంట్ మనకి. ఆర్థిక సంఘానికి సంబంధించిన ఏర్పాటు, అధికారాలు, సో ఇవేమో పాలిటీ పరంగా వస్తాయి. ఆర్థిక సంఘానికి సంబంధించిన విధులు ఏవైతే ఉన్నాయో మనకి ఎకానమీలో వస్తుంటాయి. 2 సబ్జెక్టుల పరంగా ఎందుకంటే పోటీ పరీక్షల్లో పాలిటీ మోస్ట్ మేజర్ సబ్జెక్ట్, ఇంపార్టెంట్ సబ్జెక్టు, అదేవిధంగా ఎకానమీ కూడా మేజర్ సబ్జెక్ట్ అండ్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఎస్పెషల్లీ గ్రూప్స్లో మనకి అత్యంత అవసరమయ్యే సబ్జెక్ట్ అండ్ మైండ్ బ్లోయింగ్ టాపిక్. కాబట్టి ఈ 16వ ఆర్థిక సంఘం గురించి గుర్తుపెట్టుకోండి. 16వ ఆర్థిక సంఘం గురించి గుర్తుపెట్టుకునే క్రమంలో ఆర్థిక సంఘం యొక్క ఆ విధానాలు, అంటే ఆర్థిక సంఘం యొక్క విధుల గురించి కూడా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ పరంగా నేనేం ఇక్కడ ఈ వీడియోలో, ఈ క్లాస్లో మనము 16వ ఆర్థిక సంఘానికి సంబంధించిన విధులు అండ్ ఆ పన్నుల కేటాయింపు గురించి, 16వ ఆర్థిక సంఘం యొక్క చైర్పర్సన్, అదేవిధంగా సభ్యుల గురించి మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. సరే, 16వ ఆర్థిక సంఘం గురించి వెళ్లే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ 16వ ఆర్థిక సంఘం అనేది, అంటే ఎస్పెషల్లీ ఆర్థిక సంఘం, ఫైనాన్స్ కమిషన్ అని అంటాం. రాజ్యాంగంలో ఏ నిబంధన ప్రకారం ఏర్పాటవుతుంది అంటే, ఇక్కడ అధికరణ 280 లేదా ఆర్టికల్ 280 280 నిబంధన ప్రకారం ఆర్థిక సంఘం అనేది ఏర్పడుతుంది. ఆర్థిక సంఘాన్ని సాధారణంగా బండికి స్టీరింగ్ లాంటిదని అంటారు. అంటే బండి అంటే ప్రభుత్వానికి స్టీరింగ్ లాంటిదని కూడా చెప్తూ ఉంటారు. సో దానికి ఆ పేరుంది. ఈ ఆర్థిక సంఘం అనేది ఒక సలహా సంఘం, రాష్ట్రపతికి సలహా సంఘం. ఆర్థిక సంఘం ఏదైతే ఇక్కడ సూచనలు చేస్తుందో ఆ నివేదికను రాష్ట్రపతికి సమర్పిస్తుంది. సో ఆర్థిక సంఘం యొక్క చైర్పర్సన్ రాష్ట్రపతికి రాజీనామాను సమర్పించాల్సి ఉంటుంది. సో ఆర్థిక సంఘం సూచించిన ఏవైతే సూచనలు ఉంటాయో ఆ సూచనల్ని గవర్నమెంట్ ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం కూడా లేదు. ఇలాంటి అంశాలు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలండి. నేను ఇక్కడ ఏమంటున్నాను, 280 ప్రకారం ఏర్పడుతుంది. 280 సబ్ క్లాస్ 1 అంటే ఆర్టికల్ 280 సబ్ క్లాస్ 1 ప్రకారము ఆర్థిక సంఘం లేదా ఫైనాన్స్ కమిషన్ ఏర్పడితే, ఆర్టికల్ 281 ఏదైతే ఉందో, ఆర్టికల్ 281 అనేది ఫైనాన్స్ కమిషన్ యొక్క ఫంక్షన్స్, అంటే అధికారాన్ని, విధులు తెలియజేస్తుంది. ఇక్కడ విధుల్ని తెలియజేస్తున్న ఫంక్షన్స్ 281 తెలియజేస్తుంది. నెక్స్ట్ ఇంకొక ఆర్టికల్ కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఆర్టికల్ 275 అనేది ఉంటుంది. ఇక్కడ ఆర్టికల్ 275 లేదా 275 నిబంధన అనేది రాష్ట్రాలకి పన్నుల కేటాయింపు విషయంలో ప్రభుత్వానికి సలహా ఇస్తుంది, అంటే మార్గదర్శకంగా పనిచేస్తుంది. అంటే రాష్ట్రాలకి పన్నుల కేటాయింపులో మార్గదర్శకత్వాన్ని జారీ చేస్తుంది 275 అధికరణ ప్రకారం అని గుర్తుపెట్టుకోండి. ఓవరాల్ గా ఇంకో విషయం కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కేంద్రం రాష్ట్రాల మధ్య అధికారాల పంపిణీ ఏదైతే ఉంటుందో, అధికారాల పంపిణీ 7th షెడ్యూల్ ప్రకారం జరుగుతుంది. ఆ 7th షెడ్యూల్ ప్రకారమే ఈ 280 నిబంధన అనేది, ఆ 280 నిబంధన ప్రకారం ఫైనాన్స్ కమిషన్ అనేది ఉంటుంది మన ఇండియాలో. సో 1951 నుండి స్టిల్ ఇప్పటి వరకు కంటిన్యూగా మనకి ఫైనాన్స్ కమిషన్స్ అనేవి వర్క్ చేస్తూ ఉన్నాయి. ఇవి పాలిటీలో వచ్చే అంశాలు, ఇక్కడ ఆర్థిక సంఘానికి సంబంధించిన అంశాలు ఇవ్వండి. నెక్స్ట్ మరి 16వ ఆర్థిక సంఘానికి సంబంధించి ఈ చైర్పర్సన్ సభ్యులు ఏంటి అని తీసుకుంటే, ఎందుకంటే 1+4 ఆర్థిక సంఘానికి ఒక చైర్పర్సన్ లేదా అధ్యక్షులు ఉంటారు, తర్వాత 4 మెంబర్స్ ఉంటారు, మిగతా వాళ్ళు పార్ట్ టైం మెంబర్స్ కూడా ఉంటారు. ఎందుకంటే ఇక్కడ మనకి 5 కనిపిస్తున్నారు, రాష్ట్రపతి గారితో పాటుగా 5 కనిపిస్తున్నారు. దీనిలో ఒకరు ఏంటంటే తాత్కాలిక సభ్యులు. కాబట్టి మిగతా 4 సభ్యుల గురించి మనము గుర్తుపెట్టుకుందాము. ఇక్కడ తీసుకున్నట్టయితే అరవింద్ పనగారియా, చైర్పర్సన్ ఆఫ్ ద 16th ఫైనాన్స్ కమిషన్. గతంలో నీతి ఆయోగ్ ఫస్ట్ వైస్ చైర్పర్సన్ గా పనిచేశారు 2015 నుండి 2017 వరకు. సో ప్రజెంట్ ఇప్పుడు 16వ ఆర్థిక సంఘానికి చైర్పర్సన్ గా ఉన్నారు. ఈ 16వ ఆర్థిక సంఘం ఎప్పటి నుంచి 2026 ఏప్రిల్ 1 నుండి యాక్టివ్ అవుతుంది 2031 వరకు. నెక్స్ట్ సభ్యులు తీసుకున్నట్టయితే 1+4 అని చెప్పాను కదా సభ్యుల్లో. సో శ్రీమతి అన్నే జార్జ్ మాథ్యూ, తర్వాత డాక్టర్ మనోజ్ పాండా, మిస్టర్ టి రవిశంకర్, డాక్టర్ సౌమ్యకాంత్ ఘోష్. 4 మెంబర్స్ పేర్లు కూడా అడుగుతారు. గతంలో గ్రూప్ 2లో అడిగారు.
సో అప్పుడు ఐ థింక్ 12-13 ఆర్థిక సంఘంలో సభ్యుల పేర్లు అడిగారు, కాబట్టి సభ్యుల పేర్లు కూడా మనకి ఇంపార్టెంట్. గ్రూప్ 2లో అయితే మోస్ట్ ఇంపార్టెంట్ పేపర్ ఇది, ఎకానమీలో మనకి అండ్ పాలిటీలో ఇంపార్టెంట్. కాబట్టి 1+ అరవింద్ పనగారి పేరు మనకు తెలిసి ఉంటుంది, కానీ మిగతా సభ్యుల పేర్లు కొంచెం ఓవర్లుక్ చూసి చేసే అవకాశం ఉంటుంది, కాబట్టి వాళ్ళ పేర్లు కూడా గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నాను ఇక్కడ. ఓకే, రైట్. ఇక నెక్స్ట్ తీసుకున్నట్టయితే మరి 16వ ఆర్థిక సంఘం ఏ సూచించింది? రాష్ట్రాలకు ఎంత పన్నుల వాటాను కేటాయించాలని చెప్పింది అంటే, ఎస్పెషల్ ఇది ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, 41%, 41% పన్నుల వాటాను కేటాయించాలని 16వ ఆర్థిక సంఘం ప్రభుత్వానికి సూచించింది. 41% మోస్ట్ ఇంపార్టెంట్. దెన్ నెక్స్ట్ తీసుకున్నట్టయితే మరి మిగతా అంశాలు కూడా మనం చూడాల్సి ఉంటుంది. దేని పరిగణలోకి తీసుకున్నారు అని తీసుకుంటే 15th ఫైనాన్స్ కమిషన్, 16th ఫైనాన్స్ కమిషన్ రెండింటి యొక్క ఇక సిమిలారిటీస్ మీరు గమనించండి. సో పారామీటర్, ఎలాంటి పారామీటర్ తీసుకుంది? హారిజంటల్ డెవలప్మెంట్ ఫార్ములా తీసుకున్నప్పుడు రాష్ట్రాలకు నిధులు కేటాయించే విషయంలో, పన్నుల వాటం కేటాయించే విషయంలో తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పాపులేషన్, జనాభా. 2011 జనాభా లెక్కల ప్రకారం 15th ఫైనాన్స్ 15% కేటాయిస్తే 16వ ఆర్థిక సంఘం 17.50 కేటాయించింది. అంటే అధిక జనాభా ఉన్న రాష్ట్రాలకు నిధులు ఎక్కువగాను, తక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలకు ఒక రకంగాను ఇది పన్నుల పంపిణీ, నిధుల పంపిణీ అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్ 12.50 ఇక్కడ తగ్గించింది. ఓకేనా. తర్వాత వైశాల్యం, విస్తీర్ణం, రాష్ట్రాల యొక్క విస్తీర్ణం గతం 15th ఫైనాన్స్ కమిషన్ ప్రకారం 15 ఉండే, 16వ ఆర్థిక సంఘం ప్రకారం 10, ఇక్కడ తగ్గింది. ఇక్కడ అర్థమైందండి, 10%. నెక్స్ట్ ఈ అడవి పర్యావరణానికి సంబంధించి కూడా చాలా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది, కాబట్టి 15వ ఆర్థిక సంఘం 10% కేటాయించింది. ఇప్పుడు 16వ ఆర్థిక సంఘం కూడా 10% కేటాయించింది. తర్వాత పర్ క్యాపిటల్ జిఎస్డిపి డిస్టెన్స్. సో ఇక్కడ జిఎస్డిపి డిస్టెన్స్ 45, ఇప్పుడు ఇక్కడ తగ్గించింది. 16వ ఆర్థిక సంఘం 42.50% కేటాయించడం జరిగింది. సో ట్యాక్స్ అండ్ ఫిజికల్ ఎఫర్ట్స్ తీసుకున్నప్పుడు 2.50, ఇక్కడ 16వ ఆర్థిక సంఘం అనేది కేటాయించలేదు. నెక్స్ట్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ జీడిపి అనే అంశాన్ని కొత్తగా తీసుకున్నారు. సో ఆ జీడిపి కాంట్రిబ్యూషన్ పరంగా తీసుకున్నప్పుడు 10% నిధుల్ని కేటాయించడం జరిగింది. సో ఇది 16వ ఆర్థిక సంఘం యొక్క ఫ్రేమింగ్ ఇక్కడ. సో అంటే రాష్ట్రాలకి పన్నుల వాటాను కేటాయించే క్రమంలో, అంటే కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటం కేటాయించే క్రమంలో తీసుకున్న విధానాలు మనకి గ్రూప్ 2 పరంగా తీసుకున్నప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ సారూప్యతను అడగడానికి అవకాశం ఉంటుంది, లేదా 16వ ఆర్థిక సంఘం అనేది సో దేనికి ఎక్కువ నిధులు కేటాయించింది అని, రాష్ట్రాలకు కాదు, ఇక్కడ ఓన్లీ దీన్ని బట్టి రాష్ట్రాలకు నిధులు కేటాయిస్తున్నారు. అంటే దీంట్లో ఏది ఎక్కువగా ఉంటే దాన్ని బట్టి, జనాభా ఎక్కువ ఉంటే జనాభా ఎక్కువ ఉన్న రాష్ట్రాలకి, నెక్స్ట్ తర్వాత జీడిపి కాంట్రిబ్యూషన్ ఎక్కువగా ఉన్నప్పుడు దాని 10% అదనంగా నిధులు రావడం. సో ఈ విధంగా తీసుకోవడం జరిగింది, కాబట్టి దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా అని చెప్తున్నారు. 41% ఆ నెంబర్ మోస్ట్ ఇంపార్టెంట్ అన్నిటికంటే. తర్వాత ఇది ఇంపార్టెంట్. దీని ప్రకారం తీసుకున్నప్పుడు ఏ రాష్ట్రాలు ఎక్కువ నిధులు రాబోతున్నాయి? ఇప్పుడు రాష్ట్రాల పరంగా తీసుకున్నప్పుడు హైయెస్ట్ షేరింగ్ ఎక్కడ? ఉత్తరప్రదేశ్. అత్యధికంగా ఉత్తరప్రదేశ్ 17.62, కాకపోతే 15వ ఆర్థిక సంఘంతో పోలిస్తే కాస్త లిటిల్ బిట్ తగ్గింది. 17.94 ఉండేది, ఇప్పుడు 17.62% అయిందండి. దెన్ నెక్స్ట్ బీహార్ సెకండ్ హైయెస్ట్ 9.95, సేమ్ కొంత తగ్గింది, రెడ్యూస్ అయింది. హర్యానా 1.36, ఇక్కడ హర్యానా పెరిగింది. 1.09 నుండి 1.36 పెరిగింది, ఇక్కడ కొంచెం పెరిగింది. తర్వాత తెలంగాణకి 2.17, ఇక్కడ తెలంగాణకి పెరిగింది. ఎందుకంటే మనకు జీడిపి కాంట్రిబ్యూషన్ అనేది పెరిగింది, కాబట్టి ఆటోమేటిక్ ఇక్కడ నిధులు కూడా పెరిగినవి. నెక్స్ట్ కర్ణాటక 4.13%, ఆంధ్రప్రదేశ్ 4.22%, తమిళనాడు 4.9097%, కేరళ 2.38%. అంటే ఇక్కడ సౌత్ ఇండియా ఎక్కువ ఉంది, ఇక్కడ గమనించండి. దక్షిణాది రాష్ట్రాలకు ఈ కాంట్రిబ్యూషన్ అనేది పెరిగింది. 16వ ఆర్థిక సంఘం ప్రకారం ఈ ఫండ్స్ కాంట్రిబ్యూషన్ అనేది పెరిగింది ఇక్కడ. దాంట్లో అత్యధికంగా ఏ సౌత్ ఇండియన్ స్టేట్ కు ఉన్నదని తీసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్కి ఉంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి అత్యధికంగా వస్తున్నాయి. తర్వాత తీసుకున్నప్పుడు కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, కేరళ, ఇలా మొత్తం మీద 5 సౌత్ ఇండియన్ స్టేట్స్ అనేవి ఇక్కడ కీ రోల్ గా ఉన్నాయని తీసుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్, ఇది కూడా గ్రూప్ 2 ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే అన్ని రకాల పోటీ పరీక్షలు ఇంపార్టెంట్. బట్ ఇక్కడ ఎకానమీ మెయిన్ సబ్జెక్ట్ గా అడిగే మన పోటీ పరీక్షల్లో మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఇది ఎప్పటిదాకా 5 years దాకా ఇంపార్టెంట్ ఇది.
అంటే నెక్స్ట్ ఆర్థిక సంఘం వచ్చేదాకా కూడా ఈ ఆర్థిక సంఘానికి సంబంధించిన ఈ అంశాలను, ఈ కీలక సూచనలు అనేటివి మనకి ఎప్పుడు ఇంపార్టెంట్ అయింది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ ఆర్థిక సంఘం పాలిటీలో చదివేటప్పుడే ఎకానమీలో కూడా దీని విధి విధానాలను మనం అధ్యయనం చేస్తే 2 సబ్జెక్టులకి మనకి ఇంటర్లింక్ గా ఉంటుంది. 2 సబ్జెక్టుల పరంగా మనకి ఏ క్వశ్చన్ వచ్చినా చేయడానికి అవకాశం ఉంటుంది అని చెప్తున్నాను. బట్ ఇంతకుముందు చెప్పిన నిధుల కేటాయింపు గుర్తుపెట్టుకోండి, రాష్ట్రాల వారిగా తీసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రధాన సూచనలు ఏంటి, ఈ 16 ఆర్థిక సంఘం ఏమేమి సూచనలు చేసింది అని తీసుకున్నప్పుడు గ్రాంట్, లోకల్ గ్రాంట్స్ చూడండి. 16th ఫైనాన్స్ కమిషన్ ఇష్యూ చేసిన లోకల్ గ్రాంట్స్ తీసుకున్నప్పుడు స్టేట్స్ ఆంధ్రప్రదేశ్ కి సో లోకల్ రూరల్ ఎల్బి అంటే గ్రామీణ గ్రాంట్ తీసుకున్నప్పుడు, లోకల్ మనకి గ్రాంట్ తీసుకున్నప్పుడు 16,628 కోట్లు. సో అర్బన్ తీసుకున్నప్పుడు 12,159 గ్రాంట్ ఇక్కడ. ఓకే, అర్బన్ లోకల్ బాడీస్, రూరల్ లోకల్ బాడీస్, గ్రామీణ గ్రామ పంచాయతీలు అండ్ పట్టణ సంస్థలు. నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇంపార్టెంట్, ఎందుకంటే మనం డిజాస్టర్ మేనేజ్మెంట్ సబ్జెక్టు జనరల్ స్టడీస్ కీలకంగా ఉంది కాబట్టి విపత్తు నిర్వహణకు ఆంధ్రప్రదేశ్కి 6,125 కోట్లు కేటాయించడం జరిగింది. తెలంగాణకి 9,968 గ్రామీణ గ్రాంట్లుగా తీసుకుంటే పట్టణ గ్రాంట్లు 11,549. డిజాస్టర్ మేనేజ్మెంట్ మాత్రం మనకు తక్కువ ఉంటుందండి, 2,774 కోట్లు ఉంటుంది, తక్కువ ఉంటుంది. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మన డిజాస్టర్ అనేది మనకి న్యాచురల్ డిజాస్టర్స్ అనేవి తెలంగాణలో తక్కువ ఉంటాయి కాబట్టి నిధుల కేటాయింపు తక్కువ ఉంది. తర్వాత 3వ స్థానం మనకి మహారాష్ట్రకి అత్యధికంగా పెద్ద రాష్ట్రం. మహారాష్ట్ర 32,818, అర్బన్ తీసుకుంటే 46,804. తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్ 29,619 కోట్లు, అత్యధికంగా ఉత్తరప్రదేశ్. స్థానిక గ్రాంట్లు ఏ రాష్ట్రానికి? ఉత్తరప్రదేశ్, తర్వాత మహారాష్ట్ర. తెలుగు రాష్ట్రాలు తీసుకున్నప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ విధంగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. తర్వాత తీసుకున్నప్పుడు ఇక్కడ 16 ఆర్థిక సంఘం 5 ఏళ్ల కాలానికి ఎంత గ్రాంట్ అని సిఫార్సు సూచన అంతే 9.47 లక్షల కోట్లను సూచించింది కేంద్రానికి. దానిలో లోకల్ బాడీ తీసుకున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, లోకల్ బాడీస్ మొత్తం మీద 7,91,493 కోట్లు. దాంట్లో గ్రామీణ సంస్థలనేవి, పట్టణ సంస్థలు. గ్రామీణ సంస్థలకి 4,35,000 కోట్లు అయితే పట్టణ సంస్థలకు 3,56,257 కోట్లు కేటాయించడం జరిగింది. డిజాస్టర్ మేనేజ్మెంట్ కి 1,55,916 కోట్లను కేటాయించడం జరిగింది. సో ఇక్కడ ఈ స్థానిక సంస్థల గ్రాంట్లను కేటాయించేటప్పుడు 16 ఆర్థిక సంఘం విధించిన నిబంధనల కండిషన్స్ ఏంటి అంటే 80% బేసిక్ గ్రాంట్లు లేదా ప్రాథమిక గ్రాంట్లు, 25% పనితీరు ఆధారిత గ్రాంట్లు ఉంటాయి. బేసిక్ మాత్రం 80%, 20% ఏంటంటే ఆ గ్రామ పంచాయతీ, ఆ స్థానిక సంస్థల యొక్క సో పర్ఫార్మెన్స్ బట్టి గ్రాంట్ ఇష్యూ అవుతాయి, నిధులు ఇష్యూ అవుతాయి, జారీ చేయబడతాయి. ప్రాథమిక గ్రాంట్లలో 50% నిధులు దేనికి? శానిటేషన్, పారిశుద్ధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణ మరియు వాటర్ మేనేజ్మెంట్. చూడండి, సో దేనికి కేటాయించారని తీసుకుంటే 50% ప్రాథమిక గ్రాంట్లో పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత ఇచ్చారు, ఘన వ్యర్థాల నిర్వహణకి సో పరిసరాల పరిశుభ్రతలో భాగంగా ఘన వ్యర్థాల నిర్వహణకి ప్రాధాన్యత ఇచ్చారు, నీటి నిర్వహణ, వాటర్ మేనేజ్మెంట్ కూడా ప్రాధాన్యత ఇవ్వడం, 3 రంగాలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అంటే గ్రాంట్ పొందాలంటే ఇవి కంపల్సరీ, వీటికి సంబంధించిన ఆడిట్స్ చెప్పాల్సి ఉంటుంది. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ తీసుకున్నట్టయితే సూచనలు. సో ఇక్కడ ఏమేమి సూచనలు చేసింది? 2030-31 నాటికి ఆర్థిక లోటును జీడిపిలో 3.5% తగ్గించాలి. ఇది ఒక అంశం గుర్తుపెట్టుకోండి, సిఫార్సు చూడండి. దెన్ నెక్స్ట్ వార్షిక ఆర్థిక లోటు పరిమితి జీడిపిలో 3% గా ఉండాలని చెప్పింది. 3.5 ఆర్థిక లోటు, ఇది 3. నెక్స్ట్ అప్పులు. సో ఇక్కడ డెబిట్స్ తీసుకున్నట్టయితే 2026-27లో ఉన్న 77.3% నుండి 2030 నాటికి 73% తగ్గించాలి. కంపల్సరీ ఈ అప్పులు తగ్గించాలని సూచించింది. ఇక నెక్స్ట్ తీసుకున్నట్టయితే మరికొన్ని సిఫార్సు చూడండి, వెరీ ఇంపార్టెంట్. విద్యుత్ రంగం, పవర్ సెక్టార్ తీసుకున్నట్టయితే కంపల్సరీ ప్రైవేట్ ని చేయాలని సూచించింది. పవర్ సెక్టార్ ను ప్రైవేటీకరణ చేయాలని రాష్ట్రాలకు సూచించింది. అంటే రాను పవర్ సెక్టార్ అని ఏ విధంగా ఉంటుందో చూద్దాం 5 years టైంలో. ఇది గమనించండి మీరు, ప్రైవేటీకరణ కాబోతుంది మొత్తం. ఇక నెక్స్ట్ తీసుకున్నట్టయితే సబ్సిడీలు తగ్గించాలి. కంపల్సరీ సబ్సిడీ ఖర్చు ఏతిబద్ధీకరించాలంటే ఇండైరెక్ట్ గా తగ్గించాలి ఇక్కడ. తర్వాత జీడిపి 15 ఆర్థిక సంఘం ఉపయోగించిన పన్ను మరియు ఆర్థిక స్థానంలో కొత్తగా ఒక పారామితిని సృష్టించింది. జనాభా పనితీరు ఎలా ఉంది? TFR, టోటల్ ఫర్టిలిటీ రేటుకు బదులు, ఓకే,
అంటే ఇక్కడ తెలుగులో ఏమంటారు, సంతానోత్పత్తి రేటుకు బదులు ఏమంటున్నారు, ఇప్పుడు జనాభా వృద్ధిని పరిగణలోకి తీసుకున్నారు. అంటే పాపులేషన్ గ్రోత్ రేట్ను పరిగణలోకి తీసుకున్నారు. పాపులేషన్ గ్రోత్ రేటు. ఓకే, సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు. తర్వాత సో అడవులు ఇంతకుముందుకు ఆర్థిక 15th ఫైనాన్స్ కమిషన్ ఏమో డెన్స్ అండ్ మోడరేట్ అంటే అత్యధిక దట్టమైన అడవులు, తర్వాత మధ్యతర అడవులకు ప్రాధాన్యత ఇస్తే ఈ ఆర్థిక సంఘం అన్ని రకాల అడవులకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఓపెన్ ఫారెస్ట్ మరియు 2015-23 మధ్య అటవీ విస్తీర్ణం పెరుగుదలను కూడా పరిగణలోకి తీసుకుంది. 2023 మనకు ISFR ఏదైతే ఉందో ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023ని కూడా పరిగణలోకి తీసుకున్నది. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి మన 16వ ఆర్థిక సంఘం యొక్క విధానాలు, విధులు, సిఫార్సులు, అంశాలు గుర్తుపెట్టుకోండి. అర్థమైందా?